గారు ఎఫ్ఎం గారు స్టేట్మెంట్ ఇవ్వండి. చైర్మన్ సార్, హౌస్ ఆర్డర్లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలం అధ్యక్ష. ఇంకా క్వశ్చన్ అవరే కంప్లీట్ కాలేదు అధ్యక్ష. దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అంటే, దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్గా తమరు కూడా చెప్పారు. బీఎస్సీలో ఎల్ఓపి గారు ఉన్నారు, దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్లో మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష? ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష. మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీది. మండే వీ విల్ గివ్ ఏ స్టేట్మెంట్. వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే, లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్లో పెట్టండి, వీ విల్ గివ్ ది స్టేట్మెంట్. అధ్యక్ష ఇప్పుడు ఎఫ్ఎం గారు వచ్చి మాట్లాడుతూ ఏదైతే స్టేట్మెంట్ మీరు మండే ఇస్తారని చెప్పారు. దయచేసి ఇప్పుడు వాళ్ళు చెప్పింది మండే కావాల్సిన బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు. మండే స్టేట్మెంట్ మండే అధ్యక్ష. మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష. ఎలాగ డిబేట్కి మనం అన్నాం కదా, మండే పెట్టండి అధ్యక్ష. మాకైతే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎఫ్ఎం గారు మండేకి మాకు ఇవ్వండి, ఆపర్చునిటీ మండే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. మండేకి ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కూర్చోండి. డిస్కషన్కి అలౌ చేశాం కదా, షార్ట్ డిస్కషన్ అలౌ చేశాం. అప్పుడు మీ డిమాండ్ చెప్పండి, తప్పలేదు. మీ ఆలోచన చెప్పండి. ఎల్ఓపి గారు బిజినెస్ సహకరించండి. మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తారు జిఎస్టీ మీద. అది జిఎస్టీ మీద స్టేట్మెంట్ ఇస్తారు. సార్ మాకేం అభ్యంతరం లేదు, స్టేట్మెంట్ ఇవ్వనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏదైతే గవర్నమెంట్ బిజినెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారో అది మండే ఇవ్వనండి.
ఇలా మండే టేబుల్ చేస్తారు కదా, అయింది కదా. మండే అది పెట్టండి ఇది పెట్టండి, మండే కాదనలే కదా. మేము రెడీ, మేము కాదనలేదు. స్టేట్మెంట్ ఉంది, ఇంపార్టెంట్ జిఎస్టీ మీద స్టేట్మెంట్ ఉంది. అది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ జిఎస్టీ మీద ఉంది. కూర్చోండి. కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీ డిమాండ్ షార్ట్ డిస్కషన్లో ఎలా అయింది, బిఎస్సిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది, గవర్నమెంట్ ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి, కనుక మీరు సహకరించండి. రేపు వస్తాయి కదా, డిస్కషన్లో వస్తాయి కదా. నా నా మీ డిస్కషన్ అలౌ చేసిన తర్వాత కూడా మీరు డిమాండ్ చేస్తే ఎలాగా? మీరు వాయిదా తీర్మానం అడిగితే షార్ట్ డిస్కషన్ ఒప్పుకున్నామండి. కూర్చోండి దయచేసి. చేయాలని ఉద్దేశం ఉంటే బాగుండేది. నా కాలేజీలు ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. The House is adjourned to meet again at 10 a.m. on Monday, the 22nd day of September 2025.